హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే వ్యవసాయము మరియు దాని యొక్క అనుబంధ రంగాలు ఈ యొక్క నూతన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అలాగైతే ఏంటంటే మొదట మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ఏ యూట్యూబ్ అయినా సరే అది మీ మెయిల్ ఐడికి వస్తుంది. తద్వారా మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలాగైతే దీంట్లో కనుక మనం చూసుకుంటే దక్షిణాది ధాన్యాగారంగా ప్రఖ్యాతిగాంచిన రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఓకే, దక్షిణాది ధాన్యాగారంగా ప్రఖ్యాతి చెందింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఏంటంటే మనకి ఆహార పంటలు ఏమేమి ఉన్నాయి అని కనుక మనం అడిగినట్లయితే మనకి వరి ఉంది, జొన్న, గోధుమ, చిరుధాన్యాలు. వరి, జొన్న, గోధుమ, చిరుధాన్యాలు అనమాట. ఇవన్నీ కూడా మన యొక్క ఆహార పంటలుగా చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి నగదు పంటలు ఏవి? నగదు పంటలు అంటే ఏంటి? మామూలుగా ఏంటంటే వాణిజ్య పంటలు అనమాట. మన యొక్క వాణిజ్య పంటలు ఏంటంటే చెరుకు, పత్తి, మిరప, పసుపు, వేరుశెనగ, ఉల్లి. ఇవన్నీ కూడా మన యొక్క నగదు పంటలుగా చెప్పుకోవచ్చు. ఆహార పంటల సాగు విస్తీరణ అత్యధికంగా గల జిల్లా ఏది అని కనుక మనల్ని అడిగినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా అనమాట. ఏంటి? ఆహార పంటల సాగు విస్తీర్ణత అత్యధికంగా కలిగినటువంటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాగా చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే ఆహార పంటల సాగు విస్తీర్ణ అత్యల్పంగా గల జిల్లా ఏంటంటే కడప జిల్లాలో కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క సాగు విస్తీర్ణత అనేది చాలా అత్యల్పంగా ఉందన్నమాట. తర్వాత మనం చూస్తే రాష్ట్రంలో ఆహార పంటల కింద ఎక్కువగా పండించే పంట ఏంటంటే వరి. మన యొక్క రాష్ట్రంలో ఎక్కువగా పండే పంట ఏంటంటే వరి. తర్వాత రాష్ట్రంలో వాణిజ్య పంటల కింద ఎక్కువగా పండించే పంట ఏంటంటే వేరుశెనగ. ఓకే, వాణిజ్య పంటల క్రింద ఎక్కువగా పండించే పంట ఏంటంటే వేరుశెనగ అనమాట. ఈ వేరుశెనగ అనేది ఫస్ట్ ఏంటంటే మనకి ఆహార పంటలోకి వస్తేనేమో వరి ఎక్కువగా పండుతుంది, వాణిజ్య పంటలోకి వస్తేనేమో వేరుశెనగ అనేది ఎక్కువగా పండుతుంది అనమాట. ఓకే, ఈ రెండు విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మనం చూస్తే పంటల సాగు విస్తీర్ణను నిర్ణయించే అంశాలు ఏంటి అంటే పంటల యొక్క సాగు విస్తీర్ణత ఎంతవరకు ఉంది అని నిర్ణయించేటటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని కనుక మనల్ని అడిగినట్లయితే దానికి ఏంటంటే శీతోష్ణ స్థితి, నీటిపారుదల సౌకర్యాలు, పంట కొనుగోలు రేటు. ఇవన్నీ కూడా ఏంటి పంటల సాగు విస్తీర్ణతను నిర్ణయించేటటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే గతంలో ఆంధ్రప్రదేశ్ వరి గిన్నెగా ప్రసిద్ధిగాంచింది ఏంటి అంటే గతంలో మనకి తూర్పుగోదావరి జిల్లా. గతంలో వరి గిన్నెగా ప్రసిద్ధి చెందింది తూర్పుగోదావరి జిల్లా. ప్రస్తుతం వరి గిన్నెగా ప్రసిద్ధి చెందింది ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే, అర్థమైందా మీకు? మనం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉంది, వరి గిన్నెగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వరి గిన్నెగా పిలువబడేది ఏంటంటే పశ్చిమ గోదావరి. గతంలో చూస్తే మనకేముందంటే తూర్పుగోదావరి జిల్లా అనమాట. తర్వాత మనం చూస్తే వరి ఉత్పత్తుల్లో దేశంలో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా. వరి ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. ఏమంటే పశ్చిమ గోదావరి జిల్లా గురించి మనం ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. మన రాష్ట్రంలో వరి పంట ఉత్పత్తి మరియు విస్తీర్ణలో ప్రథమ స్థానంలో గల జిల్లా కూడా పశ్చిమ గోదావరి జిల్లానే. వరి ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏంటంటే నెల్లూరు జిల్లా. ఓకే, వరి ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏంటంటే అది నెల్లూరు జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ వరి పంటకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏంటి అని మనల్ని అడిగినట్లయితే ఎక్కువ ఉష్ణోగ్రత మరియు వర్షపాతం. తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఖరీఫ్ పంట కాలాన్ని ఏమంటారు అంటే సారవ అంటారు. ఓకే, ఏమంటే ఈ బిట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి తెలంగాణ గ్రూప్ 2లో కూడా ఇటువంటి చిన్నవే అడిగారు. ఆ విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో ఖరీఫ్ పంటని కాలాన్ని ఏమంటారంటే సార్వా అంటారు. అదే ఆంధ్ర ప్రాంతంలో రబీ పంట కాలాన్ని ఏమంటారంటే దాళవా అంటారనమాట. ఈ సార్వా, దాళవా ఈ రెండు కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత మనం చూస్తే రాష్ట్రంలో వరి తర్వాత ముఖ్య ఆహారపు పంట ఏంటి అంటే జొన్న. ఆహార పంటల్లో వరి తర్వాత ఉంది ఏంటంటే జొన్న అనమాట.
తర్వాత జొన్న పంట విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏంటంటే కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలోనే మనకి ఇది ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత జొన్న ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏంటంటే గుంటూరు జిల్లా. ఓకే, జొన్న ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏంటంటే గుంటూరు జిల్లా. తర్వాత మనకి సజ్జ పంట విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏంటంటే ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా అనేది సజ్జ పంట విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో గల జిల్లాగా చెప్పుకోవచ్చు. సజ్జ పంట ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏంటంటే నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. రాగి పంట విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏంటంటే విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లా అనేది రాగి పంట విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో గల జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మొక్కజొన్న పంట విస్తీర్ణం మరియు ఉత్పత్తి మరియు ఉత్పాదకతలో మొదటి స్థానంలో గల జిల్లా ఏంటంటే గుంటూరు జిల్లా. ఏమంటే మొక్కజొన్న గురించి మాట్లాడితే గుంటూరు జిల్లాని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత చిరుధాన్యాలు ఏవి అని మనం అడిగితే కొర్ర, వరగు, సామ, వరిగలు, గోదాలు ఇవన్నీ కూడా చిరుధాన్యాలుగా మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసుకున్నట్లయితే చిరుధాన్యాల విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏంటంటే కర్నూలు. కర్నూలులో మనకి ఎక్కువగా పండుతుంది అన్నట్టు. ఓకే, కర్నూలులో ఎక్కువగా పండుతుంది అనమాట. ఏంటి, చిరుధాన్యాల విస్తీర్ణత అనేది ఎక్కువగా ఉంది. మన తర్వాత చూసుకుంటే రాష్ట్రంలో కందుల పంట విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో గల జిల్లా ఏంటంటే ప్రకాశం. ఓకే, ప్రకాశం అనమాట. ఏంటి, మనకి కందుల పంట విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఓకే, ప్రతి బిట్టు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం చూసుకుంటే శనగ పంట ఉత్పత్తి మరియు విస్తీర్ణలో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏంటంటే కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా అనేది ఉంది. ఓకే, తర్వాత మనం చూసుకుంటే మినుముల సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో గల జిల్లా ఏంటంటే గుంటూరు జిల్లా. మినుముల సాగు విస్తీర్ణం దేంట్లో ఉందంటే గుంటూరు జిల్లాలోనే ఉందన్నమాట. ఈ గుంటూరు జిల్లాలోనే ఉంది. తర్వాత మనం చూస్తుంటే పొగాకు ప్రధానంగా దేని పంట అంటే రబీ పంట. రబీ పంట అనమాట. ఓకే, పొగాకు ఈ బిట్ట అడగొచ్చు. పొగాకుకు ప్రధానంగా ఏం పంట? రబీ పంట. ఓకే, తర్వాత మనం చూసుకుంటే పొగాకు వాణిజ్యానికి ముఖ్య కేంద్రం. పొగాకు వాణిజ్యానికి ముఖ్య కేంద్రం ఏంటంటే గుంటూరు అన్నమాట. గుంటూరు అనేది ముఖ్య కేంద్రంగా చెప్పుకోవచ్చు. పొగాకు పరిశోధన కేంద్రం ఎచ్చట ఉంది అంటే రాజమండ్రిలో ఉంది. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. పొగాకు పంట విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో గల జిల్లా ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలోనే పొగాకు పంట యొక్క విస్తీర్ణం మరియు ఉత్పత్తితో ఈ యొక్క ప్రకాశం జిల్లా అనేది మొదటి స్థానంలో ఉంది. ఓకే, తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు దీంట్లో పత్తి పంట విస్తీర్ణం, ఉత్పత్తి మరియు ఉత్పాదకతలో మొదటి స్థానంలో గల జిల్లా ఏంటంటే గుంటూరు జిల్లానే. ఓకే, ఏంటి, పత్తి పంట విస్తీర్ణం మరియు ఉత్పాదకతలో మొదటి స్థానంలో గల జిల్లా గుంటూరు జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోండి. రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు అంటే నంద్యాల. నంద్యాల ఎక్కడ ఉంది? కర్నూలు జిల్లాలో ఉంది. ఓకే, తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే చెరకును అత్యధికంగా పండించే జిల్లాలు ఏంటి అని కనుక మనం అడిగినట్లయితే విశాఖపట్నం, ఉభయ గోదావరిలు, కృష్ణా, చిత్తూరు ఇవన్నీ కూడా ఏంటంటే చెరకుని అత్యధికంగా పండిస్తున్నాయి. తర్వాత రాయలసీమలో ఏ జిల్లాలో చెరుకు అత్యధికంగా సాగు అవుతుందంటే దానికి ఆన్సర్ ఏంటంటే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా చెరుకు అనేది సాగులో ఉంది. చెరుకు పంట విస్తీర్ణంలో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏంటంటే విశాఖ. విశాఖ అనేది ఏంటంటే మనకి చెరుకు పంట విస్తీర్ణంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లాగా చెప్పొచ్చు. తర్వాత మనం చూసుకుంటే చెరకు ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో గల జిల్లా ఏంటంటే చిత్తూరు జిల్లానే. చెరకు ఉత్పత్తుల మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏంటంటే చిత్తూరు జిల్లానే. తర్వాత చెరకు పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు అంటే చెరకు పరిశోధన కేంద్రం అనేది అనకాపల్లిలో కలదు. అనకాపల్లి ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో ఉంది. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే
మిరప పంట సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా అన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మిరప పరిశోధనా కేంద్రం ఎచ్చట కలదు అంటే మిరప పరిశోధనా కేంద్రం అనేది గుంటూరు జిల్లా లాం వద్ద కలదు. లాం. ఓకే. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఉల్లి పంట విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో గల జిల్లా కర్నూలు జిల్లా. కర్నూలులోనే ఉల్లి అనేది మనకి ఎక్కువగా విస్తీర్ణతలో ఉంది. ఓకే, ఈ విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి. దేనిలో ఉందంటే కర్నూలులో ఉంది. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ఉల్లిపాయల పరిశోధన కేంద్రం ఎచ్చట ఉంది అంటే ఎర్రగుంట్ల కడప జిల్లాలో ఉందన్నమాట. ఎక్కడుంది? ఎర్రగుంట్ల కడప జిల్లాలో ఉంది. తర్వాత మన రాష్ట్రంలో పసుపుని అత్యధికంగా పండించే జిల్లాలు ఏంటంటే గుంటూరు, కడప. గుంటూరు, కడప అన్నమాట. ఇవి రెండు కూడా మన రాష్ట్రంలో పసుపుని అత్యధికంగా పండిస్తున్నటువంటి జిల్లాలుగా చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో పసుపు పంటకు మార్కెట్ సౌకర్యం ఎచ్చట కలదు. పసుపు పంటకి మార్కెట్ సౌకర్యం ఎక్కడ కలదు అంటే ఇది దుగ్గిరాలన్నమాట. దుగ్గిరాల్లో కలదు. దుగ్గిరాలు ఇది ఎక్కడుందంటే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి దుగ్గిరాల్లో కలదు. తర్వాత వేరుశెనగ సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో గల జిల్లా ఏంటంటే అనంతపురం అన్నమాట. ఓకే. తర్వాత మనం చూసుకున్నట్టయితే ఉత్పాదకత దృష్ట్యా వేరుశెనగలో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏంటంటే కర్నూలు జిల్లానే. ఓకే. తర్వాత ఆముదాల ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో గల జిల్లా ఏంటంటే గుంటూరు జిల్లా. ఆముదాల ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో గల జిల్లా గుంటూరు జిల్లానే. తర్వాత నువ్వుల సాగు విస్తీర్ణతలో ప్రథమ స్థానంలో గల జిల్లా విజయనగరం జిల్లా. నువ్వులు ఎక్కువగా ఎక్కడ పండుతున్నాయి? నువ్వులు ఎక్కువగా సాగు అనేది విస్తీర్ణత ఎక్కడ ఉంది అని కనుక మనల్ని అడిగినట్లయితే విజయనగరం జిల్లాలో ఈ యొక్క సాగు అనేది అత్యధికంగా ఉంది. తర్వాత నువ్వుల ఉత్పత్తి మరియు ఉత్పాదకతలో మొదటి స్థానంలో గల జిల్లా ఏంటంటే కడప జిల్లా అన్నమాట. కడప జిల్లా అని చెప్పొచ్చు. తర్వాత పొద్దుతిరుగుడు పంట సాగు విస్తీర్ణలో మొదటి స్థానంలో గల జిల్లా కూడా కడప జిల్లానే. ఓకే. తర్వాత పొద్దుతిరుగుడు ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో గల జిల్లా కర్నూలు జిల్లా. ఓకే. తర్వాత ఏ సంవత్సరం నుంచి మన రాష్ట్రంలో ఆయిల్ పామ్ చెట్ల పెంపకం ప్రారంభించబడింది అని కనుక మనల్ని అడిగినట్లయితే 1989 నుంచి 90 ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో ఆయిల్ పామ్ చెట్ల పెంపకం ప్రారంభించబడింది. ఓకే. తర్వాత విజయవాడ నుండి ఐరోపా దేశాలకు మామిడి పండ్లను ఎగుమతి చేయడం ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1993లో ప్రారంభించడం జరిగింది. తర్వాత మామిడి సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో గల జిల్లా ఏంటంటే చిత్తూరు జిల్లా అన్నమాట. చిత్తూరు మామిడి యొక్క విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా చిత్తూరు జిల్లా. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ద్రాక్ష తోటలు ఎక్కువగా గల జిల్లా ఏంటంటే అనంతపురం జిల్లా. అనంతపురంలో ఈ యొక్క ద్రాక్ష తోటలు అనేవి ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. తర్వాత రాష్ట్రంలో అరటి తోటల పరిశోధనా కేంద్రాలు ఎచ్చట కలవు అంటే అనంతరాజుపేట, కడప, కొవ్వూరు, పశ్చిమ గోదావరి. అరటి తోటల పరిశోధనా కేంద్రాలు ఎచ్చట కలవు అంటే 2 చోట్ల ఉన్నాయి మన రాష్ట్రంలో. 2 చోట్ల అరటి తోటల పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఒకటి అనంతరాజుపేట, కడప, కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ 2 చోట్ల కూడా ఉన్నాయి. తర్వాత టమాటాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన జిల్లాలు ఏంటంటే చిత్తూరు, ప్రకాశం జిల్లాలు. ఓకే. చిత్తూరు, ప్రకాశం జిల్లాలు ఏంటంటే మనకి టమాటా ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటి జిల్లాలు. వంకాయలు ఎక్కువగా పండించే జిల్లాలు ఏంటంటే ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లానే. ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఈ యొక్క వంకాయలు అనేవి ఎక్కువగా పండుతున్నవి. బెండకాయల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన జిల్లా కర్నూలు జిల్లా. బెండకాయల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన జిల్లా కర్నూలు జిల్లా. తర్వాత ఖరీఫ్ పంట కాలం ఏంటి? ఖరీఫ్ పంట కాలం ఇప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అని కనుక మనల్ని అడిగినట్లయితే జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉండేదేమో ఖరీఫ్. ఓకే. ఎప్పటి నుంచి ఇది మట్టికి మీరు మర్చిపోవద్దు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది ఇది.
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే రబీ పంట కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఇది అక్టోబర్ నుంచి మనకి ఫిబ్రవరి వరకు ఉంటుంది. తర్వాత ఖరీఫ్లో పండే పంటలు ఏంటి అని కనుక అడిగితే వరి, జొన్న, మొక్కజొన్న, నూనె గింజలు ఇవన్నీ కూడా ఖరీఫ్లో పండుతాయి. రబీలో పండే పంటలు ఏంటంటే గోధుమ, శనగలు ఈ రెండు కూడా రబీలో పండుతాయి అన్నమాట. ఓకే, జయాద్లో పండే పంటలు ఏంటి అంటే కాయగూరలు, పుచ్చకాయలు ఇవన్నీ కూడా జయాద్లో పండుతాయి. అసలు జయాద్ పంట కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని కనుక మనల్ని అడిగినట్లయితే ఇది ఫిబ్రవరి నుండి ఎప్పటి వరకు ఉంటుందంటే ఇది ఏప్రిల్ వరకు కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఈ జయాద్ పండే పంటలు ఏమని చెప్పాను, ఒకటి కాయగూరలు పండుతాయి, పుచ్చకాయలు కూడా మనకి ఈ పంట కాలంలో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్య కాలంలో పండుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే దీంట్లో కృష్ణా గోదావరి ప్రాంతం వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు అంటే లాంలో కలదు. తర్వాత మనం చూసుకున్నట్లయితే కృష్ణా గోదావరి ప్రాంత వ్యవసాయ మండలాల్లో గల ప్రాంతాలు ఏంటి అంటే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు ఇవన్నమాట. ఏంటి కృష్ణా గోదావరి ప్రాంతం వ్యవసాయ మండలంలో గల ప్రాంతాలు. ఓకే, తర్వాత మనం చూస్తే ఉత్తర కోస్తా ప్రాంతం వ్యవసాయ మండలంలో గల ప్రాంతాలు ఏంటంటే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఇవన్నీ కూడా ఉత్తర కోస్తా ప్రాంతం వ్యవసాయ మండలంలో గల ప్రాంతాలు అన్నమాట. ఓకే, అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చెప్పిన పాయింట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణా గోదావరి ప్రాంత వ్యవసాయ పరిశోధనా కేంద్రం లాంలో ఉంది. అదేవిధంగా చూస్తే కృష్ణా గోదావరి ప్రాంతం వ్యవసాయ మండలం అంటే మండల ప్రాంతం అనమాట. ఈ మండల ప్రాంతంలో ఏమేమి వస్తాయంటే పశ్చిమ గోదావరి వస్తుంది, తూర్పు గోదావరి, కృష్ణా వస్తుంది, గుంటూరు వస్తుంది. ఇదంతా ఏంటి కృష్ణా గోదావరి మండలం. తర్వాత మనం చూస్తే మండల ప్రాంతం, మండలం కాదు మండల ప్రాంతం అని మనం గుర్తుంచుకోవాలి. మండల ప్రాంతంలో అదే ఉత్తర కోస్తా మండల ప్రాంతంలో కనుక చూస్తే ఓకే ఉత్తర కోస్తా వ్యవసాయ మండల ప్రాంతం కనుక మనం చూసుకున్నట్లయితే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో దీని కిందకు వస్తాయి. తర్వాత మనం చూస్తే ఉత్తర కోస్తా ప్రాంతం వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎచ్చట కలదు అంటే అనకాపల్లిలో కలదు. ఎక్కడ కలదు అంటే ఇది అనకాపల్లిలో కలదు. దక్షిణ వ్యవసాయ మండలంలో గల ప్రాంతాలు ఏంటంటే దక్షిణ వ్యవసాయ మండలానికి వచ్చేసరికి ఏమేమి వస్తాయంటే నెల్లూరు వస్తుంది, చిత్తూరు వస్తుంది, కడప, ప్రకాశం, ఆగ్నేయ అనంతపురం ప్రాంతాలు ఈ యొక్క దక్షిణ వ్యవసాయ మండలంలో గల ప్రాంతానికి వస్తాయన్నమాట. తర్వాత దక్షిణ మండల ప్రాంతీయ వ్యవసాయ మండలంలో గల ప్రాంతాలు. ఓకే, మన ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వేషన్ చేయాలి. దక్షిణ మండల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అని కనుక అడిగితే తిరుపతిలో ఉంది అని మనం ఆన్సర్ చేయాలి. ఓకే, తర్వాత చూస్తే అల్ప వర్షపాతం వ్యవసాయ మండలం ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు అంటే నంద్యాలలో ఉంది. ఓకే, అల్ప వర్షపాత వ్యవసాయ మండల ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఎక్కడ కలదంటే నంద్యాలలో కలదు. ఓకే, తర్వాత చూస్తే పశ్చిమ మరియు గిరిజన వ్యవసాయ మండలంలో గల ప్రాంతాలు ఏంటంటే విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి ఇవి వస్తాయన్నమాట. ఏంటి పశ్చిమ అండ్ గిరిజన వ్యవసాయ మండలంలో గల ప్రాంతంలోనికి ఏమేమి వస్తాయి అని కనుక మనల్ని అడిగినట్లయితే ఒకటి విజయనగరం వస్తుంది, రెండు వచ్చేసి విశాఖపట్నం వస్తుంది, మూడు వచ్చేసి తూర్పు గోదావరి. ఓకే, ఈ మూడు కూడా వస్తాయన్నమాట. ఏంటి పశ్చిమ మరియు గిరిజన వ్యవసాయ మండలంలో గల ప్రాంతానికి ఈ మూడు వస్తాయి. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే పశ్చిమ మరియు గిరిజన మండల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఎచ్చట కలదు అంటే చింతపల్లిలో కలదు. ఓకే, కొబ్బరి పరిశోధనా కేంద్రం ఎచ్చట ఉంది. కొబ్బరి పరిశోధనా కేంద్రం ఇది మనం చాలా గుర్తుంచుకోవాలి. కొబ్బరి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉందంటే అంబాజీపేట రాజోల్లో ఉంది. ఓకే, మీకు నేను చెప్పేవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్.
మీరేంటంటే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని మీరేంటంటే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అంబాజీపేట రాజోల్లో ఏముంది? కొబ్బరి పరిశోధన కేంద్రం అనేది ఉంది. తర్వాత దేశంలోనే చాలా మేలైన పశువులు ఏవి అని అంటే ఒంగోలు జాతి పశువులు. ఒంగోలు జాతి పశువులు అనేవి దేశంలోనే చాలా మేలైనటువంటి పశువులుగా చెప్పొచ్చు. రాష్ట్రంలో ప్రధానమైన పాడి పశువు ఏంటి అంటే గేదె. ఓకే. తర్వాత రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో గేదెలను కలిగి ఉన్న జిల్లా ఏంటంటే గుంటూరు జిల్లాలో గేదెలు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో గేదెలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. గొర్రెలను ఎక్కువగా కలిగిన జిల్లా ఏంటంటే అనంతపురం. అనంతపురంలో గొర్రెలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మేకలు కూడా ఎక్కువగా అనంతపురంలోనే ఉన్నాయి. తర్వాత 2012 పశు గణాల ప్రకారం రాష్ట్రంలో గల పశువుల సంఖ్య ఎంత అంటే 47 లక్షల 47,16,000. ఓకే, ఇంతవరకు అనమాట. ఈ నెంబర్ కూడా మనం గుర్తుంచుకోవాలి. మనం ఏంటంటే ఒక్క డిజిట్ కూడా మర్చిపోకూడదు. పశు గణాల ప్రకారం రాష్ట్రంలో గల పశువుల సంఖ్య ఎంత అంటే 47.16 లక్షలు ఉంది మన యొక్క పశువుల సంఖ్య. తర్వాత చూస్తే పశు గణన 2012 ప్రకారం రాష్ట్రంలో గల గేదెల సంఖ్య ఎంత అంటే 64.62 లక్షలు ఉంది. 64.62 లక్షలు ఉంది. గొర్రెల సంఖ్యలో గొర్రెల సంఖ్యలో రాష్ట్రం దేశంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే మొదటి స్థానంలో ఉంది. మన దేశం అనేది గొర్రెల సంఖ్యలో మన రాష్ట్రం అనేది గొర్రెల సంఖ్యలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది గొర్రెల విషయంలో. ఓకే. తర్వాత మనం చూస్తే రాష్ట్రంలో గల గొర్రెల సంఖ్య ఎంత అని కనుక మనల్ని అడిగినట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం గొర్రెల సంఖ్య 135.60 లక్షలు. ఓకే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెల సంఖ్య ఇది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోడిగుడ్లు ఉత్పత్తుల్లో దేశంలో ఎన్నో స్థానంలో ఉందంటే కోడిగుడ్లు ఉత్పత్తి చేయడంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. తర్వాత మాంసం ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉందంటే మాంసం ఉత్పత్తుల్లో 4వ స్థానంలో ఉంది. పాల ఉత్పత్తుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే 6వ స్థానంలో ఉంది. అదేవిధంగా చూస్తే పాల ఉత్పత్తుల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏంటంటే కృష్ణా జిల్లా. పాలు ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అంటే పాల ఉత్పత్తుల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి జిల్లా కృష్ణా జిల్లాగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. తర్వాత మాంసం ఉత్పత్తుల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏంటంటే కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలో మాంసం అనేది ఎక్కువగా ఉంటుంది. మాంసం అనేది మనకి మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏంటంటే మాంసం ఉత్పత్తుల్లో కర్నూలు జిల్లా. కోడిగుడ్ల ఉత్పత్తుల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో గల జిల్లా తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లా ఏంటంటే కోడిగుడ్లు మనకి ఉత్పత్తుల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా. ఓకే, ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తూర్పుగోదావరి జిల్లా. ఓకే. తర్వాత రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్ ఓకే మనం చూస్తే ఇంకా మనకి ప్రపంచ బ్యాంకు సహాయంతో సమగ్ర సముద్ర మత్స్య పరిశ్రమ ప్రాజెక్టును ఎక్కడ అమలు పరిచారు అంటే విశాఖపట్నంలో అమలు పరిచారు. ఓకే, మత్స్య పరిశ్రమ ప్రాజెక్ట్ని ఎక్కడ అమలు పరిచారంటే విశాఖపట్నము. ఓకే. తర్వాత మనం చూస్తే కృష్ణపట్నం వద్ద ఏ సంస్థ సహాయంతో చేపల రేవులను అభివృద్ధి పరుస్తున్నారు అంటే బ్రిటిష్ ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత మత్స్య సంబంధ సాంకేతిక శాఖ ఎక్కడ కలదు అంటే కాకినాడలో కలదు. ఎక్కడుంది? కాకినాడలో ఉంది. కాకినాడలో ఉందని చెప్పుకోవచ్చు. చౌటి నీళ్లలో చేపల పెంపకంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1984 నుండి
85. ఓకే. తర్వాత సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థను ఎక్కడ నెలకొల్పారు అంటే కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో నెలకొల్పారు. కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో నెలకొల్పారనమాట. తర్వాత రొయ్య బీజోత్పాదక కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పారు? రొయ్య బీజోత్పత్త కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పారంటే ఇది మంగంమారిపేట, విశాఖపట్నం. ఓకే, మంగంమారిపేట విశాఖపట్నంలో ఉంది. తర్వాత జలాశయాల చేపల వేటకు సంబంధించి శిక్షను ఎక్కడ ఇస్తున్నారు? ఓకే, ఏంటంటే మనం ఒకసారి మళ్ళీ చూద్దాము. జలాశయాల చేపల వేటకు సంబంధించిన శిక్షణ ఎక్కడ ఇస్తున్నారు అంటే కర్నూలు, బాదంపూడి, పశ్చిమ గోదావరి జిల్లాలో అనమాట. ఓకే, ఒకటేమో కర్నూలులో ఇస్తున్నారు, రెండు వచ్చేసి బాదంపూడి, పశ్చిమ గోదావరిలో ఇస్తున్నారు. మత్స్య పరిశ్రమ వారి రాష్ట్రంలో ఎంతమందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి కల్పించబడుతుంది అంటే 1.4 మిలియన్లకి ఈ మత్స్య పరిశ్రమ ఏంటంటే ప్రత్యక్షంగా కానీ లేకపోతే పరోక్షంగా కానీ ఉపాధి అనేది కల్పిస్తుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉప్పు నీటి రొయ్యల మరియు ఉత్పత్తుల్లో ఎన్నవ స్థానంలో ఉందంటే మొదటి స్థానంలో ఉంది. ఓకే, ఏంటి మనకిది ఆంధ్రప్రదేశ్ ఉప్పు నీటి రొయ్యల మరియు ఉత్పత్తుల్లో ఎన్నో స్థానంలో ఉందంటే మొదటి స్థానంలో ఉందన్నమాట. ఓకే, తర్వాత 2015-2016 సంవత్సరంలో మొత్తం చేపల ఉత్పత్తి ఎంత అని కనుక మనల్ని అడిగినట్లయితే 19.78 లక్షల వరకు కూడా, లక్షల టన్నుల వరకు కూడా మన యొక్క చేపల ఉత్పత్తి అనేది ఉంది. మనకి ఇదే 2015-2016లో డిసెంబర్ చివరి నాటికి, ఓకే, 2015 రాష్ట్రంలో మొత్తం చేపల ఉత్పత్తి వచ్చేసి 16.275 లక్షల టన్నుల వరకు ఉంది. రాష్ట్రం GNDPలో మత్స్య పరిశ్రమ వాటా శాతం ఎంత అంటే 5.4% ఉంది. 5.4% వరకు కూడా ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లోంచి వచ్చేటటువంటి ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి దాని యొక్క అనుబంధ రంగాలకి సంబంధించి చాలా వరకు ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. చాలా 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 ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా మనం ఈరోజు నేర్చుకున్నాము, యూట్యూబ్లో చూసాము. ఓకే, మీరేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. నా నెంబర్ 8179492829కి ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మీ సూచనలు సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.